రోజుల్లో దీన్ని గాడిలో పెట్టగలిగారు అని చెప్పారు. కానీ అన్ఫార్చునేట్లీ మాకు 95 రోజులు చాలా ఎట్టు కనపట్లేదు. ఎందుకంటే భారతదేశంలో బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో ఇంత అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితిని ఏ రకమైన ఎస్ఓపీలు స్టాండర్డ్ ఆఫ్ ప్రోటోకాల్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చుకి ఏమంటారు సంపాదనకి ఖర్చుకి అంతరం లేకుండా ఒకవైపు పెట్టిన ఖర్చులు అర్థం లేకుండా ఇంకోవైపు ఎంత అర్ధరహితంగా ఉన్నాయంటే సో ఇది బహుశా మేము అనుకున్నాం మొన్న ఈ తవ్వకాలు జరుగుతూనే ఉండేట్టున్నాయి, ఎప్పటికీ పూర్తవుతాయో అర్థం కావట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 4వ తేదీ గెలవంగానే ఇన్ఫార్మల్గా 6-7 తేదీలో అనుకుంటాను మా వాళ్ళు అడిగారు అసలు ఎన్ని అప్పులు ఇంకా మనం అప్లోడ్ చేయకుండా ఉన్నాయని. అంటే ఎన్ని అప్పులు ఉన్నాయి వేరే విషయం, అసలు అప్లోడ్ చేయకుండా ఉన్న అప్పులు ఎన్ని ఉన్నాయంటే అప్పటి సెక్రటరీ పేరు ఎందుకులేండి, అప్పటి సెక్రటరీ 5,600-6,000 కోట్ల దాకా ఉన్నాయి రఫ్లీ అన్నారు. యువర్ సర్ప్రైజ్, 6,000 కోట్లేనా, దానికి ఇన్ని కోట్లు వేయడం ఏంటి? దాదాపు కోర్టులో గవర్నమెంట్ మీద మీరు మాకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించలేదు అని దాదాపు 24,000 ఏమంటారు దాన్ని పిటిషన్లు ఉన్నాయి. దాంట్లో 3,000 పిటిషన్లు కోర్టు కూడా ఆల్రెడీ రిజాల్వ్ చేసేసింది కూడా, దాని జడ్జిమెంట్లు ఇచ్చింది, వాటికి కూడా ఇంకా గతిలా ఇట్లా ఉన్నాయి. చివరికి పోను చూస్తే జూన్ 22-23 నాటికి 65,000 కోట్లు అప్లోడ్ చేయలేదు ఇంకా బిల్స్ అన్నీ పెట్టుకోవాలి, దాన్ని అప్లోడ్ చేయలేదు. అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో చూసుకుంటే మనకు కావాల్సిన బిల్లు మాత్రం అప్లోడ్ చేస్తాం, మనకు ఇష్టం లేని బిల్లు అప్లోడ్ చేయం. సో ఈ తవ్వకాలు ఖచ్చితంగా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ లోపల ఉన్న పరిస్థితి ఏదో మేము లోపల ఏదో చాలా ఘోరంగా ఉంది, మేము లేనిపోని భయాందోళనలు క్రియేట్ చేయాలనే ఉద్దేశం కానే కాదు. కానీ దయచేసి అర్థం చేసుకోండి, గవర్నమెంట్ అంటే కొన్ని వందల సంస్థల సమాహారం. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మనకు చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు అమ్మా, ఏదో ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది, ఎగ్జామ్స్ పెడుతుంది, వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేస్తుంది, ఎగ్జామ్స్ పెడుతుంది, రిజల్ట్స్ వస్తుంది, రకరకాల పనులు చేస్తుంటుంది. దానికి ఏం కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ ఫీజుల ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళ దగ్గర ఒక 40 crores దాకా ఉండేవి. ఈ 40 crores అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు ఆర్థిక శాఖ వాళ్ళు మీరు దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో ఎఫ్డీకేయండి అని. మేము ఎందుకు ఎఫ్డీ వేసాం, మా అకౌంట్లో లేదు ఎఫ్డీకేయండి అన్న. సో ఎఫ్డీకే సార్, ఎఫ్డీలో వేయంగానే గవర్నమెంట్ దాన్ని తీసుకొని ఖర్చు పెట్టేసుకుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డుకి లెక్క ప్రకారం ఏపీఎస్ఎఫ్సిలో 40 crores ఎఫ్డీ ఉంది, కానీ ఇవ్వమంటే ఏపీఎస్ఎఫ్సి దగ్గర డబ్బులు లేవు. మరి అప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు తన కార్యకలాపాలు ఏ విధంగా చేయాలి? ఒక ఎగ్జాంపుల్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 450 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి ఏపీఎస్ఎఫ్సిలో వేయించారు. ఏపీఎస్ఎఫ్సి అనేది అసలు అది ఇంకో పెద్ద స్టోరీ. ఏమంటారు ఫైనాన్స్ చూసేవాళ్ళకి ఏపీఎస్ఎఫ్సి రాజ్యాంగ ప్రకారం ఇచ్చింది, దానికి వేరే ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్ దాని కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఆ 400 కోట్లు తీసుకొని ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ ప్రకారం 400 కోట్లు ఎఫ్డీఏమో ఏపీఎస్ఎఫ్సిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేసింది. అట్లాంటివి ఎన్నున్నాయంటే ఏపీఎండిసి, ఉన్నత విద్యామండలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు, అనంతపురం జేఎన్టీయు, కాకినాడ జేఎన్టీయు, నన్న యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అంటే ఇవన్నీ 30 లక్షల నుంచి దాదాపు 400 కోట్ల దాకా.